ఎందుకు ఇంత మహాయజ్ఞం భగవంతుడు ఇక్కడ చేయిస్తున్నాడు? తనకేం పని కదా? తన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు బంగారమే కావాలని అందరి యొక్క లోక శ్రేయస్సు కోసం యొక్క యజ్ఞాన్ని తలపెట్టాడు. ఏం మన ఒక్కరి కోసం కాదు ఇది. ఎందుకు అర్థం చేసుకోలేకున్నారు? సైనికుని ఎందుకు మీరు గుర్తించలేకున్నారు? భారతదేశం యొక్క సైనికుని దండం పెట్టుకొని నిద్ర లేవాలి. అర్థమవుతుందా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వాళ్ళ యొక్క స్త్రీలు, మన యొక్క పూర్వీకులు వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి స్వాతంత్రాన్ని తెచ్చిచ్చారు మహాబిడ్డలారా. ఈ రోజు మనం కూర్చొని ఈ రకంగా ప్రశాంతంగా తింటున్నామంటే ఎంతమంది వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు ఒకసారి ఆలోచించారా మీరు? ఎందుకు ఆలోచించడం లేదు? ఈ రోజు లైట్ కనిపెట్టాడు ఒకడు, వాడు ఎంత కష్టపడి లైట్ కనిపెట్టి ఈ రోజు మనం దాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. కానీ వాడి గురించి ఒక్క నిమిషం ఆలోచించామా? ఈ రోజు అందరూ ఒక కారు కనిపెట్టి మనం ఆనందపడుతున్నాం. ఆ బిడ్డ ఆ కారు కనిపెట్టడానికి ఎంత కష్టపడి ఉంటాడు? వాడి గురించి వాడి కష్టాన్ని ఆలోచించాము మనందరం కూడా. ఎప్పుడైనా సరే మనము ఈ రోజు సంతోషంగా ఉన్నామంటే మనం యొక్క సంతోషం కాదు, మన సంతోషానికి అనేక మంది త్యాగాలు చేస్తే, అనేక మంది జీవితాలు త్యాగం చేస్తే అప్పుడు మాత్రం మన గృహంలో మనం ప్రశాంతంగా నివసిస్తున్నాం. ఈ యొక్క వ్యవస్థ అనేది లేకపోతే నీ ఇంటికి ఎవడో వచ్చి దోచుకోబోతాడు. ఒక పోలీస్ వ్యవస్థ లేకపోతే నీ ఇంటికి ఎవడు వచ్చి దోసుకోపోతే నీకు దిక్కెవరు? అసలుకి నువ్వేం చేయగలుగుతావు? నీ ఇంటికి దుండకులో 10 మంది వస్తే. వ్యవస్థ అనేది ఒకటి లేకపోతే, వ్యవస్థ అనేది ఒకటి ఉండబట్టే నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఉండగలుగుతున్నావు. అందుకని ఇటువంటి మహాయజ్ఞాలు జరుగుతున్నప్పుడు ప్రశాంతంగా మనం కూర్చొని ఆ ఒక్క నిమిషంగానే మనం ఉండగలిగితే అందరికీ, మిగతా వాళ్ళందరూ కూడా ఆ శక్తిని అందించగలిగిన వారు అవుతాం. అందరూ కూడా ఒక్కసారి మన సైనికుల్ని మనసారా నమస్కారం చేసుకొని ఆ యొక్క మన సైనికులకి మన నిరంతరము మన కోసం కష్టపడుతున్న అన్ని వ్యవస్థలన్నింటికి కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన శక్తి ఇవ్వాలని అందరం ఒక్కసారి వారి కోసము మనం ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. భారతదేశాన్ని రక్షిస్తున్న ప్రపంచం గురించి అందరూ కూడా పరిపూర్ణంగా శాంతి గురించి ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరికీ మన కోసం ఎంతమంది ఋషులు అనేకమైన ప్రాంతాల్లో తపస్సు చేసి మన కోసం కష్టపడుతున్నారో వారందరూ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ప్రశాంతంగా జ్ఞప్తికి తెచ్చుకోండి. ఎంత అద్భుతమైన విధానం మనకు అందించారు. ఎంతటి ప్రశాంతమైన ఈ యొక్క వాతావరణాన్ని మనం కూర్చొని చదువుకోవడానికి, మంచి చదువుకోవడానికి, మనం మంచిగా పెళ్లి చేసుకోవడానికి, మన బిడ్డకి మన ఇంట్లో లక్షణంగా నలుగురు కలిసి ఆనందంగా ఉండడానికి ఎంతమంది కష్టపడి మనకి ఇటువంటి ఆనందాన్ని అందించారు. భగవంతుడి యొక్క వ్యవస్థ అందరికీ కూడా పరిపూర్ణంగా ఉపయోగపడాలని, మన జీవితం అంతా కూడా జ్ఞానమయం కావాలని, మన బిడ్డలందరూ కూడా మంచి మంచి ఆఫీసర్లు కావాలని, మంచి మంచి సమాజ సేవకులు కావాలని, మంచి మంచి ఆలోచనలతో వాడు ఏ పని భగవంతుడు అప్పచెప్తే ఆ పనిలో సంతోషం పొందాలని, ఈర్ష్య అసూయ ద్వేషాలన్నిటి కూడా వాడి యొక్క శరీరం నుంచి తొలగించి చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఆ పనిలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూసుకోవాలని అందరం కూడా మనం కోరుకుంటూ ఈ యొక్క విద్యాపాశుపత మహాయజ్ఞంతో పాటు రేపు అందరికీ కూడా, ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు చదివిన చదువు వాళ్ళకు ఉపయోగపడకుండా పోకుండా అందరికీ కూడా ఉద్యోగం రావాలనే ఒక సత్సంకల్పంతో భగవంతుడు తదుపరి మహాయజ్ఞాన్ని ఉద్యోగ పాశుపత మహాయజ్ఞం కనిపెట్టాడు. అది వచ్చే నెల 5వ తారీఖు అనుకుంటా. బహుశా అక్కడ వచ్చే నెల 5వ తారీఖు ఏ యజ్ఞం అయ్యా? ఉద్యోగ పాశుపత మహాయజ్ఞం. ఉద్యోగం అంటే అది మనం 1 రూపాయి తీసుకునేదే కాదు, మన జీవన విధానానికి ఉపయోగపడేటట్లు, అంటే మనం ఏం చేస్తున్నా సరే దాంట్లో అభివృద్ధి చెందేటట్లు. వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారంలో వాడికి ఆనందాన్ని కలిగించేటట్టు. వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయంలో ఆనందం కలిగించేటట్టు. ఆ రకంగా వాడికి ఏమీ రానప్పుడు ఆ యొక్క ఉద్యోగం అంటే ఒకరి దగ్గర నుంచి, ఒక భగవంతుడి నుంచి వాడు పొంది వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆ యొక్క ఉద్యోగం